Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. రేకులు రేకులు అరిగిపోయి కృష్ణ ఆ స్కూ డ్రైవర్ పట్ట కృష్ణ వస్తున్నా ఈ కేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయి ఇదిగా ఆ కటింగ్ ప్లేయర్ పట్టాలే చెప్తాను దీని పని అబ్బా అయ్యో ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ ఇదిగా ఆ సుత్తెలా పట్టాలే చెప్తాను దెబ్బ వేస్తాను సుత్తెక్కడదే అదే పచ్చల బండే పొద్దునే పెట్టాడు పెంట ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చల బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్యుమెంట్ పెట్టుకొని? నాది డొక్యుమెంటా? yes అబ్బా దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా అని వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఆప్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్యుమెంట్ కొంటే అద్ద నా కూడా రాదు. ఏంటే ఉన్న పలానా 1,25,000 కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్ లోనే అవును కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా యాంటిక్. తాజ్మహల్, కృష్ణదేవరాయల కత్తి, Yes. దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, Yes. హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటా. చెవు కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తావే. నువ్వు మనిషి కదా. పాత సామాన్లు కొంటా. కొంటావు కొంటావు, నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను. పాత సామాన్లు కొంటా. నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాకు చెందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటావే. కొంటావు కొంటావు. అబ్బా సాయంత్రం 6 అయ్యేసరికల్లా ఇంట్లో ఉంటాను. ఓకే? హలో గోపాలకృష్ణ గారు ఇలా అవునండి. సుజాత గారు ఉన్నారా? పిలుస్తావా బాబు? సుజాత మమ్మీ ఫోన్. హలో సుజాత గారా? ఎస్
చూడాలి. వద్దమ్మా, నువ్వు ఇప్పుడు గోపాలకృష్ణని చూడలేవు. నీ మనసులోని రూపాన్ని అలాగే ఉంచుకో. నేనొకసారి ఆయన్ని చూడాలి. వద్దమ్మా, నా మాట వినవు. వద్దమ్మా, నా మాట వినాలి. బసవరాజు గారు, గోపాలకృష్ణ తండ్రి తమ్ముడు ఇంకా రాలేదు. వాళ్ళు లేకుండా దహనం చేస్తే మాట పడాల్సి వస్తుందేమో. కబురు చేశాం కదండి, ఊళ్ళో ఉంటే ఈ పాటికే వచ్చి ఉండేవాళ్ళు. చేయగలిగిందేమని మాటో మంచో మనమే పడదాం కానివ్వండి. బతికుండగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలేదు. అయితే మాత్రం ఇలాంటి సమయంలో నా పట్టింపు ఏం చేస్తా? అది బాబు, పద. ఇదేనా ప్లేటర్లు? ఇదేంటలే ప్లేటర్ బాలరాజు ఇల్లుదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరే పిల్లరా, నేనే బాలరాజునయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టి తోటం, అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పట్టాలయ్యా. ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే ఫీజు ఇచ్చే బావా. ఎందుకండి? ఏంటి బావా ఫీజు? ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలంటకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100 వేలు అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టాడు, రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా మహా కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళి నేను గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళవా బావా? ఇదిగో, కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్. కృష్ణ ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు, పప్పు బిళ్ళలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని ఈడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడరా. పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డు ఎమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి?
పాత సామాన్లు కొంటాం. అబ్బా! ఇదేంటయ్యా ఇల్లు ఊరికింత దూరంగా కట్టాడేంటి మావాడు? మీకు తెలియదే ఉందండి, ఆయన ప్రశాంతత కోరుకునే వ్యక్తి. ప్రశాంతత కాదయ్యా, ఒంటరితనం. అందుకేగా వాడు చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి వచ్చేసాడు. ఈ కనిపించే సైట్ అంతా మావాడిదేనా? అందులో 20 ఏకర్స్ అయిందేనండి. ఆహా. ఫ్యాక్టరీ ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో? 10 కిలోమీటర్స్ ఉంటుంది సార్. సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? దాదాపు 1 కోటి దాటుతుంది సార్. అలాగా? ఆ. అయితే మేనేజర్ గారు, సార్ కొబ్బరి తోటలైతేనే నారింజ తోటలైతేనే ఓ 300 ఎకరం ఉంటుందంట. 300 ఏకర్స్ చాలా ఎక్కువ కదా డాడీ. వ్యవసాయానికి అయితే ఎక్కువ, అమ్మకానికి మాత్రం తక్కువరా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు మూసి కూర్చో. మావయ్య టిఫిన్ చేద్దరు రండి. నేను అదే అనుకుంటున్నాను. అయితే రాజుగారు, మా గోపాలకృష్ణ పెద్దగా తాగేవాడు కాదనుకుంటాను. అబ్బే, పండక్కో పబ్బానికో ఒక కుక్క. తాగుడు విషయం చెప్పాలంటే మా బావమరిది వేధవ పీపాలు పీల్చేస్తాడు. ఎప్పుడో లివర్ బుడగలా పేలి చస్తాడు వేధవ. మా కోడల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందండి. బొత్తిగా లోకజ్ఞానం తెలియని పిల్ల, వీడ పసిగుడ్డు, లంకంత కొంప బోళ్ళంత ఆస్తి. ఎంత ఆస్తి ఉంటే ఎలా లాభం ఉండి నాదుడు లేకపోయాక? అవును డాడీ, నేను అదే అనుకుంటున్నాను. ఉంటే ఆస్తి నాదుడు 2 ఉండాలి, లేకపోతే లేదు. రే సుపుత్ర, నువ్వు ఇడ్లీ తినడానికి మాత్రమే నోరుపితే బాగుంటుందిరా. పరామర్శించడం కూడా రాదు మా పాకి వేదవకి. నువ్వేం అనుకోకమ్మా. మేనేజర్ గారు, సార్ మరి ఇంత ఆస్తిని మా గోపాలకృష్ణ ఒక్కడే చూసుకునేవాడండి. అవును సార్. సర్లేండి, ఇందులో పుట్టి ఇందులో పెరిగాడు కనుక అతనికి కష్టమేం కాదు. ఓ పని చేద్దామండి, ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్ల వల్ల అయ్యే పని కాదు, కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను. చూడమ్మా, నేను త్వరలోనే వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిస్తానమ్మా. రే, వదినికి వెళ్ళొస్తాను చెప్పరా? అదే నేను అనుకుంటున్నాను. ఆ. వస్తాను వదినా. ఈ తాతయ్యకి తాట చెప్పు బాబు. ఒక్కరితి ఎలా నెగ్గుకొస్తుందో పాపం, మనమే దారి చూపించాలి. వెళ్ళొస్తాను రాజు గారు. ఉంటాను, నమస్కారం. ఏమిటమ్మా, గోపాలకృష్ణ బతికొండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు, ఇప్పుడు బాధ్యత అంతా నెత్తినేసుకుంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదండి. బంధుత్వాలు నమ్మకూడదమ్మా. కొడుకైనా సరే కరువు పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టుకు ఎక్కుతున్నాడు. మా బావమడి విధం చూడు, నేను బతికొండగానే ఎల్ఐసి పాలసీలో ఎంత ఉందో లెక్కలు కట్టి మా ఆవిడికి చెప్తున్నాడు. వస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. వస్తాను. ఇది మనం మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సప్లై చేసిన టైల్స్ పర్టికులర్స్. ఇది బాంబేలో మన బ్రాంచ్ ఆఫీస్ కి. అమ్మగారు, మీకోసం శరభాయ్ గారు వచ్చారు, పంపమంటారా? పంపించు. మనం సప్లై చేయాల్సిన టైల్స్ వివరాలు మీరు సంతకం చేస్తే కన్సైన్మెంట్ వేళ పంపించేద్దాం. ఇది కర్ణాటక గవర్నమెంట్ కి. చాలా బాగుందమ్మా. అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నావు అనమాట. ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా. నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. కూర్చో 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 కూర్చో. మా గోపాలకృష్ణ పోయినంత మాత్రాన వాడి కంపెనీలన్నీ మూతపడితే వాడి ఆత్మకు శాంతి ఉండదు. కాకపోతే ఈ బిజినెస్ అంతా చిన్నది చితకది కాదు, ఎన్నో బాధ్యతలు. దీన్ని నిర్వహించాలంటే తెలివితేటలు ఉండాలి, చాకచక్యం ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్లు. అబ్బో, మొగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆడదొక్కటివి నువ్వేం చేయగలవమ్మా? అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబుకి అప్పచెప్దాం అనుకుంటున్నాను. అంచేత పవర్ ఆఫ్ అటార్నీ వీడికి అంటగడితే వాడితో వాడు వస్తాడు. అది కాదు డాడీ. కాస్త నోరు మూస్తావా? చూడమ్మా, సంతకాలు ఇక్కడ ఇక్కడ చెయ్యాలి. నేను కాస్త ఆలోచించుకోవాలండి. ఇంకా ఆలోచించుకునేది ఏముందమ్మా, మేమంతా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాం, నీ కేసు శ్రమ ఉండకూడదని. నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు మూయి. ఇక్కడ పెద్ద సంతకం అమ్మా. నన్ను తొందర పెట్టకండి, నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. విన్నమ్మా, నీ ఇష్టం, ఉందే ఉంది. ఓ మాట సహాయం చేసేవాళ్ళమే కానీ కావాల్సిన దానికి కనుక సహాయం చేద్దాం అనుకున్నాం. కంగారు ఏం లేదమ్మా, నీ నిర్ణయమే మా నిర్ణయం. వెళ్ళొస్తామమ్మా. అమ్మగారు, మీకు లెటర్ వచ్చిందండి.
నాకు ఆయనకి పెళ్లి జరగలేదట. అసలు మా సంబంధమే చెల్లదట బాబాయ్ గారు. ఎంత అన్యాయం! చూడమ్మా, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి. ఇదంతా నీ భర్త స్వార్జితం. నీకేం భయం లేదమ్మా. మంచి లాయర్ను చూసి వీళ్ళకి సమాధానం చెప్పు. అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మన కంపెనీ లాయర్ బసవరాజు నీకు తెలుసుగా. అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ నోరు మూయిస్తాడు. నాకు భయం వేస్తుంది బాబాయ్ గారు. నువ్వేం అరియవకమ్మా. న్యాయం నీ పక్షానుంది. తప్పకుండా నువ్వే గెలుస్తావు. సొంత కొడుక్కి తండ్రి ఇంత అన్యాయం చేస్తాడా? ఛే, 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 ఛే. బసవరాజు గారు ఉన్నారా? లేరమ్మా, కోర్టుకెళ్ళారు. సరే. లే బావా, ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డం చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా, లే. వెళ్తానుండవే. పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, చూస్తున్నాడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, ఆ, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ అన్ని పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు. ఏటా గోసగోసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్, ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా ఏమండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా, లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళన్నా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో, చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది. నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకమేంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓరి నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు,
దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు ఏంటి పోతే యువర్ ఆనర్ ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలున్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు ఆ రాష్ట్రపతి క్షమాపచ్చు కూడా ఉండదు. అందుచేత యువర్ ఆనర్ ఈ అంతర్జాతీయ హంతకుడికి IPC 302 సెక్షన్